రీసెంట్‌గా 'దురంధర్' సినిమా ప్రొపగండా అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఏమంటారో మరి ఈ వార్తలు చూస్తున్న తర్వాత? మీరు అదే మాట మళ్ళీ చెప్తారా? ఐటీ కంపెనీలు అంటాం, విమెన్స్ సేఫ్టీ పాలిసీలంటాం, పాష్ అనే పెద్ద పేర్లు చెప్పుకుంటాం. కానీ అదే కంపెనీల్లో, అదే వర్క్ స్టేషన్‌లలో ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే అవి కేవలం రూల్ బుక్‌లో ఉన్న పదాలేనా? లేక నేల మీద అమలు కాకుండా పోయిన వాగ్దానాలా? జిమ్‌లలో జరుగుతున్న ఘటనలు, కాలేజీల్లో వినిపిస్తున్న కథలు, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న సంబంధాలు. యాంటీ కన్వర్షన్ చట్టాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే బజరంగ్ దళ్ లాంటి సంస్థలు కూడా యాక్టివ్‌గానే ఉన్నాయి అని చెప్తూనే ఉంటాం. అయితే మరి అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి? ఇలాంటి ఘటనలపైన వస్తున్న ఆరోపణలు ఇంకా ఎందుకు ఆగడం లేదు? చట్టాలున్నా అమలు బలహీనంగా ఉందా? సంస్థలు ఉన్నా గ్రౌండ్ లెవెల్‌లో అవగాహన తక్కువగా ఉందా? లేక మనం చూసే సమస్య అసలు వాస్తవానికి మించిన భావోద్వేగ రియాక్షనా? ఏమని అనుకోవాలి? ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా రీసెంట్‌గా అదే 2, 3 రోజుల నుంచి మనం వింటున్న నాసిక్ టీసీఎస్ ఇన్సిడెంట్ గురించి. అయితే ఇదే విషయం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ సాయి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో ఈ కేస్‌ని సెన్సేషనల్‌గా చూపిస్తున్నారా? లేకపోతే గ్రౌండ్ రియాలిటీ ఇదేనా? ఎన్ని బజరంగ్ దళ్ కానీ లేకపోతే యాంటీ కన్వర్షన్ ఇలాంటివి ఎన్ని పనిచేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో రియాలిటీ ఏంటి? అండ్ ఏదైతే కంపెనీస్ వుమెన్ ఎంపవర్‌మెంట్ అని చెప్పి స్పెషల్ పాలిసీస్ అని చెప్పి చెప్తూ ఉన్నారో అవన్నీ ఎక్కడ పోయినట్టు? ఎందుకంటే ఇది మనం ఒక హెచ్ఆర్ మేనేజర్ లెవెల్‌లో కాకుండా సీనియర్స్‌తో కూడా ఇది లింకప్ అయ్యుంది ఈ కేస్ అనేది చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? రైట్ ప్రియాంక గారు, మీకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకి నమస్కారం. ఫస్ట్ ఈ కార్పొరేట్ జిహాద్ అనే మాటని ఈ మధ్య కాలంలో మొదటిసారి ఒక కార్పొరేట్ జిహాద్ అనే మాట వింటున్నాం. లవ్ జిహాద్ గురించి తెలుసు, ల్యాండ్ జిహాద్ గురించి తెలుసు, యూపీఎస్సీ జిహాద్ గురించి విన్నాము, రకరకాల అంశాల గురించి విన్నాము. కానీ ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ అనే మాట ఈరోజు కాయిన్ అవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. నాసిక్లో, మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ ఆఫీస్లో, టీసీఎస్ అంటే తెలుసు మనకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వాళ్ళు చాలా నిజంగా చెప్పాలంటే టాటాస్ అనగానే ఎథిక్స్కి మోరల్స్కి చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళ బిజినెస్ మోడలే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అందరం అంటూ ఉంటాం. రతన్ టాటా చాలా మందికి ఇన్స్పిరేషన్. కానీ టాటాగా సంస్థ నుంచి వచ్చినటువంటి ఒక బీపీఓ సెంటర్లో ఇవాళ చాలా దారుణాతి దారుణంగా, ఒక రకంగా చెప్పాలంటే లైంగిక వేధింపులకు గురి చేయడము, లైంగిక వేధింపులు మాత్రమే కాదు, దేవీ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని దూషించడము, అసభ్య పదజాలంతో మాట్లాడడము, తద్వారా ఆ పర్టికులర్ విక్టిమ్స్ ఎవరైతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగార్థులై సంస్థలో చేరితే వాళ్ళ ఉద్యోగం నిలబడాలి అని అంటే వాళ్ళని మతం మార్చుకోవాల్సిందే అన్నట్టుగా వాళ్ళపైన జులుం ప్రదర్శించినటువంటి సంఘటనలు జరిగాయి. యాక్చువల్లీ దీంట్లో మనం కొంచెం దీన్ని చాలా మందికి సీరియస్నెస్ అర్థం కావట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడ ఎక్కడో ఏదో ఒకానొక ఆఫీస్లో, ఇట్లా ఆఫీసులలో కామన్ గానే లైంగిక వేధింపులు జరుగుతుంటాయి, అమ్మాయిల మీద ఏదో జరుగుతూ ఉంటది, దాన్ని పెద్దగా చూడకూడదు, కొన్ని హెచ్ఆర్ పాలసీలు ఉంటాయి, ఆ పర్టికులర్ బీపీఓ సెంటర్లో హెచ్ఆర్ పాలసీ సరిగ్గా లేదేమో, ఇట్లా చాలా సింప్లిఫై చేసి దాని ఇంటెన్సిటీని తగ్గించి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందుకే కొంచెం క్లియర్‌గా చెప్పాలనుకునేది ఏందంటే, ఒక 18 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉద్యోగం కోసం ఒక ఆఫీస్‌లో జాయిన్ అయితే, అంటే చదువుకొని ఏదో ఒకటి పని చేసి మంచి అంటే వైట్ కాలర్ జాబ్ ఇది. నిజానికి మాట్లాడితే ఒక మంచి బీపీఓ సెంటర్‌లో, కార్పొరేట్ స్ట్రక్చర్‌లో ఒక అమ్మాయి పని చేయడానికి వెళితే, ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి వసతులు లేదా ఇవ్వాల్సినటువంటి ఒక కంఫర్ట్స్ ఇవ్వకపోగా పైపెచ్చు వాళ్ళపైన లైంగికంగా వేధించడం మాత్రమే కాదు, వాళ్ళ మతాన్ని కూడా దూషించే విధంగా, దేవీ దేవతల్ని దూషించే విధంగా మాట్లాడినటువంటి సంఘటనలు ఇవి. ఇందులో 5గురిని అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అన్సారీ, దానిష్ షేక్, షారుఖ్ ఖురేషి అండ్ రాజా మెమాన్, తౌసీఫ్ అత్తర్. ఈ పేర్లు చదవగానే అనిపిస్తుంది ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే టార్గెట్ చేశారు అని అనుకుంటారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి సంఘటన ఇది, లిటరల్ గా మాట్లాడితే. సో ఇందులో ఈ 5గురిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, కొంతమంది అమ్మాయిలు వాళ్ళు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో కంప్లైంట్ చేశారు. ముంబై నాకా పోలీస్ స్టేషన్, దేవలాలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కంప్లైంట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఏదేదో అలిగేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయలేదు. పోలీసు బృందము
కొంతమంది హౌస్ కీపింగ్ చేసే వాళ్ళ రూపంలో ఒకరిద్దరు వచ్చి మహిళా కానిస్టేబుల్, మిగతా ఒకరిద్దరు పురుషులు కూడా కానిస్టేబుల్స్ వచ్చి అదే ఆఫీస్ లో రెక్కి నిర్వహించి అక్కడే ఉండి నిజంగానే ఏం జరుగుతుందో గమనించి వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక అమ్మాయి డానిష్ షేక్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని లోబరుచుకుని ఆ అమ్మాయి పైన సెక్షువల్ హరాస్మెంట్ చేశాడని. హరాస్ చేయడమే కాదు, ఆ అమ్మాయిని పూర్తిగా ఆల్మోస్ట్ ఆమెని లవ్ పేరిట, ప్రేమ పేరిట ఆమెను తన వైపు తిప్పుకొని నువ్వు ఈ రంజాన్ నెలలో రోజా పాటించాలి అని చెప్తే ఆ అమ్మాయి రంజాన్ నెలలో ఉపవాస దీక్ష పాటించిందంట. ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతల ఫోటోల్ని వాటన్నిటిని కూడా తీసేసిందంట. ఇవన్నీ చూసి తల్లిదండ్రులకు భయం వేసి ఆ అమ్మాయిని ఏంటి ఈమె ఇట్లా చేస్తోంది అని చెప్పి, ఈ ఆఫీస్కి వెళ్తున్న వలన ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో గొడవ చేయడం మొదలు పెట్టిందంట. అంటే హిందువుల ఇంట్లో దేవీ దేవతల ఫోటోలు తీసేయడము, ఇవి తీసేయాలని చెప్పడము, రోజా పాటించడము, ఇవన్నీ చేసరికి తల్లిదండ్రులు ఒక్కసారిగా బెంబెలెత్తిపోతారు. వాళ్ళు వెంటనే ఎవరికో చెప్పడం వల్ల, ఆమె ఇంకొకరు ఎవరో అడగడం వల్ల, కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు వచ్చి రెక్కి నిర్వహించి అసలు ఏం జరుగుతుందో చూస్తే తీగలాగితే డొంక కదిలినట్టు చాలా మంది అమ్మాయిలు కంప్లైంట్ తీయడానికి వచ్చారు. ఇందులో నిదా ఖాన్ అని హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆమె పూణేలో ఉంది. ఆమె వాళ్ళ అబ్స్కాండింగ్ లో ఉంది, కనిపించట్లేదు. ఇందాక నేను చూస్తూ ఉన్నాను, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆమె దొరకలేదు. నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజర్ దగ్గర నుంచి వీళ్ళది ఒక రాకెట్ అంట. ఇండియా టుడేలో ఒక వార్తా కథనం రాశారు. అంటే దీని మీద రిపోర్టర్ తీసుకున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని రాసినటువంటి అంశాలు ఇవన్నీ, నేను చెప్తున్నవన్నీ కూడా. అమ్మాయిల్ని డానిష్ అనే వ్యక్తి, ఇందాక నేను చెప్పాను కదా, డానిష్ షేక్ అనేవాడు నాకు పెళ్లి కాలేదు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని తన వైపు తిప్పుకొని ప్రేమ పేరిట మోసం చేసి నువ్వు మతం మారాలి అని చెప్పాడు. ఆల్మోస్ట్ మతం మారడానికి సిద్ధపడింది. తర్వాత తేలింది ఏంటంటే ఈ డానిష్ షేక్ కి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని వేధించి ఆమెను తీసుకొచ్చి ఆమెను లవ్ జిహాద్ పేరు, ఇదే లవ్ జిహాద్ అంటే ఇదే కదా, నథింగ్. సో లవ్ జిహాద్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆమెకు సంబంధించి కూడా నిజంగా మాట్లాడితే ఆమె ఎన్నోసార్లు ఇదంతా ఏంటంటే టీమ్ లీడర్లు ప్రెషరైజ్ చేస్తారు. నీ ఉద్యోగం ఊడిపోతుందేమో అన్న ఒక భావన వచ్చినప్పుడు ఎవరికి మొరబెట్టుకుంటారు ఎంప్లాయీస్? హెచ్ఆర్ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. హెచ్ఆర్ మేనేజర్ కూడా వీళ్ళతో కుమ్మక్క అయిపోయింది. ఆమె ఏం చేస్తుందంటే వీళ్ళ అటైర్ మార్చడము, వీళ్ళని పూర్తిగా మార్చేసి వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే తనకు అనుగుణంగా తన వైపు తిప్పుకొని వీళ్ళని మళ్ళీ మతం మార్చడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాట్లు చేయడానికి నిదా ఖాన్ పనిచేస్తూ వచ్చిందంట. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది అమ్మాయిలు వేధింపులకు గురి చేశారో తెలియదు. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వరకు వచ్చింది అని అంటే ఆమె చాలా స్టేజెస్ దాటుతుంది. ఇది మనం గమనించాలి. చాలా స్టేజెస్ అంటే ఎన్నో సార్లు పోనీలే, వదిలేద్దాంలే, ఇట్స్ ఓకే, మనం తప్పుకొని వెళ్ళిపోదాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది, ఇగ్నోర్ చేద్దామని అనుకుంటుంది ఒక అమ్మాయి. అన్ని ఇగ్నరెన్స్లు దాటి ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ దాకా వచ్చింది అని అంటే దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. దీన్ని ఏదో ప్రాపగండాను ఇంకోటో అనేవాడికి నిజంగా చెప్పాలంటే వాడికి ఏమాత్రం బుద్ధి లేదని చెప్పాలి, అంతకు మించేం లేదు. అయితే సార్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ అని కాదు, మెయిన్లీ ఐటీ కంపెనీస్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా సార్. మరి టీసీఎస్ లాంటి కంపెనీస్ ఇలాంటివి చేయకుండానే ఒక ఎంప్లాయీని తీసుకోవడం అనేది జరుగుతుందంటారా? యాక్చువల్లీ ఇందులో హెచ్ఆర్ పాలసీస్ ఎట్లా ఉంటాయంటే, మనం కూడా చాలా, ఇప్పుడు నేను ఒక కంపెనీ నడుపుతాను, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, హెచ్ఆర్ పాలసీస్ చాలా బాగుంటాయండి. చాలా సంస్థల్లో పాలసీస్ బాగుంటాయి, పాలసీస్ కి సమస్య కాదు, పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తుల సమస్య. మనం అర్థం చేసుకోవాల్సింది అది. చట్టం ఉంది కదా, చట్టం మన భారతీయ శిక్షా స్మృతే ఉంది కదా, న్యాయ సంహిత ఉంది కదా. న్యాయ సంహిత ఉన్నప్పటికీ కూడా ఎందుకు క్రైమ్ జరుగుతుంది అంటే ఏం చెప్తాం? సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా పాలసీస్ ఉంటాయి. హెచ్ఆర్ పాలసీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆ హెచ్ఆర్, కొంతమంది హెచ్ఆర్లు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు ఉంటారు. ఇక్కడ హెచ్ఆర్ఏ తప్పు చేస్తున్నప్పుడు ఇంకెవరికి చెప్తాము? అండ్ టీసీఎస్ లాంటి సంస్థ, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, టీసీఎస్ లాంటి సంస్థ అట్లాంటి హెచ్ఆర్ని ఎలా రిక్రూట్ చేస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే, అట్లాంటి హెచ్ఆర్లని పెట్టుకోవడము, దీని మీద ఇంకొక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడము, పర్వాలేదులే బీపీఓ కదా, పర్వాలేదులే ఎవరు అడుగుతారు, ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ అనే ఒక అహంకార ధోరణితో వీళ్ళు వ్యవహరిస్తున్నారా? వీ హ్యావ్ టు సీ, నిజంగానే మనం చూడాలి. అండ్ ఇంకోటి, ఇది ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే కొంచెం టైర్ 1 సిటీస్లో కాస్మోపాలిటన్ కల్చర్లో ఉన్నటువంటి ఆఫీసెస్కి
2 టైర్ సిటీస్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అక్కడ ఉండేటువంటి పద్ధతులకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాసిక్ టైర్ 2 సిటీ కిందకి వస్తుంది. సో హ్మ్. నాసిక్ లాంటి ప్లేస్ లో ఏంటంటే వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఒక అహంకార ఆధిపత్య ధోరణితోటి ఉంటుంది వీళ్ళకి. ఈ కాలనైజ్డ్ మైండ్స్ ఉంటాయి కదా, దాంతో సరే. కూడా రిక్రూట్ చేసుకొని ఉండవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ టాటా కంపెనీ నుంచి ఎవరైతే రెస్పాండ్ అయ్యారో ఆయన మీద కూడా నెటిజన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. లైక్ ఒక ఎంపతి యాంగిల్ అనేది లేదు అని అనేసి అని అంటున్నారు దీని గురించి ఇన్సిడెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చంద్రశేఖర్ గారని ఆయనే సిఓ దీనికి. సో సిఓ రెస్పాండ్ కావాలి. ఇది చిన్న విషయం కాదు. ఇదొక ఒక రకంగా చెప్పాలంటే మనము పర్వాలేదు ఇదొక్కడో జరిగిన ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనుకుంటే పొరపాటు. ఇట్లాంటివి ఎన్ని ఆఫీసెస్ లో ఎలాంటివి జరుగుతున్నాయో మనకు తెలియదు. ఇవాళ ఉద్యోగం కోసం వచ్చినటువంటి వ్యక్తుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతోంది. అండ్ అందులో సున్నితమైన అంశం మతం అనేది. సో మతాన్ని జోడించి నువ్వు మతం మార్చుకుంటావా? లేకపోతే నీకు ఉద్యోగం కావాలా వద్దా? నీకు ప్రమోషన్ కావాలా వద్దా? అనే స్థాయికి దీన్ని తీసుకెళ్తున్నారంటే డేంజరస్ సైన్. ఇంకొక విషయం ఏంటంటే మలేషియాకి చెందినటువంటి ఒక మత ప్రచారకుడిని ఇప్పుడున్నటువంటి బాధిత అమ్మాయిలకి కల్పించారంట ఇంతకుముందు. ఓకే. సో అంటే ఈ విషయం వెలుగులోకి రాకముందు మలేషియాకి చెందినటువంటి ఒక మత ప్రచారకుడిని ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిల్ని కల్పించారంట. కలిపివ్వడం అంటే అర్థం ఏంటి? మత ప్రచారకులను ఎందుకు కల్పించారు? అది మలేషియాకి లింక్ ఏంటి? ఇక్కడే క్వశ్చన్ వస్తోంది. మలేషియాకి లింక్ ఏంటి అని అంటే నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. మలేషియా అనే దేశంలోనే జకీర్ నాయక్ ఉన్నాడు. ఓకే. కొన్ని వందల మంది టెర్రరిస్టులకి ఇన్స్పిరేషన్ జకీర్ నాయక్ ప్రసంగాలే. జకీర్ నాయక్ ప్రసంగాల్ని విని టెర్రరిస్టులుగా మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అదే జకీర్ నాయక్ ని ఈ భారతదేశంలో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళిన టైంలో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఈ దేశం ఎవరు ఈ జకీర్ నాయక్ ఎగ్జాక్ట్లీ? మత ప్రచారకుడు, భారతదేశంలోనే ఇదే మహారాష్ట్రకు చెందినటువంటి వాడు. ఇదే ముంబైలో ఎక్కువ ఫేమస్ గా ఆయన స్పీచెస్ అవన్నీ ఉండేవి ఇదివరకంతా కూడా. మోదీ గారు వచ్చిన తర్వాత ఆ జకీర్ నాయక్ కి సంబంధించినటువంటి లింక్స్ ని వీటిని అన్నిటిని ఎన్ఐఏ బహిర్గతం చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఆయన మీద ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టడంతో అతనికి టెర్రరిస్టులకి లింకులు ఉన్నాయని, టెర్రరిస్టులకు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ జకీర్ నాయక్ ప్రసంగాల నుంచే వస్తుందని చాలా వరకు ఆధారాలు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మీద ఉన్నాయి. అండ్ అదే జకీర్ నాయక్ చాలా ప్లేసుల్లోకి వచ్చి అసలు హిందువుల్ని ఆయన ఏదో హిందూ గ్రంథాలని కూడా చదివినట్టుగా బడబడబడ మాట్లాడేస్తాడు. ఓకే, ఏదో టకటక ఏదో శ్లోకం చదివేస్తాడు. ఓ శ్లోకం చదివేసి ఆ శ్లోకంలో చూసారా ఇది మీ దాంట్లో రాసి పెట్టారు అనేస్తాడు. అంటే ఇట్ ఈస్ లైక్ ఆయన ఎట్లాగంటే తిమ్మిని బమ్మిని చేసే రకం. అట్లా ప్రసంగాలు ఇచ్చుకుంటూ వస్తే చాలా మందికి మనం శ్లోకాలు చదవము, మనం ఆ వేద మంత్రాలు మనకు తెలియదు అర్థము, మనం ఆ రామాయణ మహాభారతాలు క్లియర్ గా చదివిన వాళ్ళు ఉండనప్పుడు ఏంటంటే ఒక ముస్లిం ఇవన్నీ చెప్తున్నాడు అంటే నిజమేనేమో అని వీడు అనుకుంటాడు. ఫస్ట్ మన అమాయకత్వము, మనకున్నటువంటి ఒక అజ్ఞానము, దీన్ని బేస్ చేసుకుని ఇట్లాంటి మత గురువులు మన పైన పెత్తనం చేసే ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి టైంలో ఆ జకీర్ నాయక్ మీద కేసులు నమోదైతే ఈ దేశం వదిలి పారిపోయాడు జకీర్ నాయక్. వాళ్ళ మలేషియాలో ఉన్నాడు జకీర్ నాయక్. మలేషియా స్టేట్ ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తోంది. సో భారత విదేశాంగ శాఖ జకీర్ నాయక్ ని ఎక్స్ట్రాడైట్ చేయాలని, అక్కడ నుంచి పంపించాలని చెప్పేసి మనం మలేషియా మీద ఒత్తిడి తెస్తున్నాం. ఓకే, అయితే ఇందులో ఏంటంటే ఒక దేశంలోని ఉన్నటువంటి పౌరుణ్ణి ఇంకో దేశానికి పంపించాలంటే దౌత్యపరమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనాని మనం బంగ్లాదేశ్కి పంపించాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. అది మన గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి, అప్పుడే పంపిస్తాం మనం. అంత ఈజీ కాదు. సో ఇప్పుడు జకీర్ నాయక్ అనేవాడిని పంపించమంటే పంపించట్లేదు. సో ఇప్పుడు మలేషియా నుంచి వచ్చినటువంటి ఒక మత ప్రచారకుడికి ఇప్పుడు ఈ నాసిక్ లో అమ్మాయిలని కల్పించాల్సిన అవసరం ఏంటి? అండ్ ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఒకటి, ప్రేమ పేరిట మతం మార్చే పద్ధతి, లవ్ జిహాద్. రెండు, డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసి మతం మార్చే పద్ధతి. మూడు, ఇప్పుడు ఉద్యోగం పేరిట వచ్చింది, ఇది కార్పొరేట్ జిహాద్. ఇప్పుడు ఉద్యోగం ఇస్తానని చెప్పి మతం మార్చే ప్రయత్నాలు చేయడం. దేవీ దేవతల్ని దూషించినటువంటి సంఘటనలు, వాళ్ళ అమ్మాయిలు బాధపడుతూ ఆ ఎఫ్ఐఆర్ లో రాసినటువంటి విషయాలు ఉన్నాయి. శివుడి గురించి, లేకపోతే వినాయకుడి గురించి, లేకపోతే రాముడి గురించి, కృష్ణుడి గురించి చాలా దారుణంగా మాట్లాడారని. నేను అడిగేది అదే. ఇప్పుడు మనం ఇటువైపు మనం మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ ఏ సూడో సెక్యులర్లు ఎవరు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. నేను అడిగే ప్రశ్న అదే. ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఇస్లాంకి సంబంధించి ఎవరి మీదైనా జరిగింది అనుకోండి, ఇలాగే క్వైట్ గా ఉంటారా?
ఓకే. ఇప్పుడు నుపూర్ శర్మ ఎక్కడో ఖురాన్‌లో పలానా వర్సెస్ ఉన్నాయని చెప్పేసి నుపూర్ శర్మ ఒక మాట టీవీలో మాట్లాడితే మొత్తం ఎకో సిస్టమ్ అంతా కదిలింది. సర్ తన్‌సే జుదా అని చెప్పేసి మాట్లాడారు. ఒకరిద్దరైతే చంపేశారు. ఇక్కడే బ్లాస్ఫమీ కేసులుంటాయి. మీకు తెలుసా? పాకిస్తాన్ లాంటి దేశంలో గానియండి, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో గానియండి, మిగతా దేశాల్లో ఇప్పుడు బ్లాస్ఫమీ చట్టాలుంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళని, దేవతలు ఉండరనుకోండి వాళ్ళ దాంట్లో. బట్ దేవుళ్ళని విమర్శించే విధంగా, ఆరోపణలు చేసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళను చంపవచ్చు. బ్లాస్ఫమీ చట్టాలున్నాయి. పాకిస్తాన్‌లో అయితే రాళ్ళు కూడా చంపేస్తారు. బంగ్లాదేశ్‌లో మన హిందువుల్ని చంపేసిన సందర్భాలున్నాయా లేవా? మనం మొన్ననే చూసామా లేదా? మన భారతదేశంలో మాత్రం హిందువుల మీద విమర్శలు చేసినా ప్రాబ్లం లేదు. రాముడిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా ప్రాబ్లం లేదు. కృష్ణుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా ప్రాబ్లం లేదు. ఏ అమ్మవారిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా ప్రాబ్లం లేదు. ఈ మతాల బేస్ చేసుకొని వీళ్ళందరికీ ఏంటంటే హిందువుల్ని తిడితే సెక్యులరిజం. ఓకే. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇది ఎవరికైనా ఒకటే వర్తించాలి కదా! ఒక్కరు మాట్లాడట్లేదు. రాహుల్ గాంధీ ఒక్క మాట రెస్పాండ్ కాడు ఈ టైంలో. ఏ పొలిటికల్ లీడర్ రెస్పాండ్ కాడు. బికాస్ సెక్యులర్. అదే మీరు మిగతా మతాలకు సంబంధించి ఏదైనా జరగనివ్వండి, మొత్తం అందరూ కలిసి కూడబలుక్కొని మాట్లాడతారు. ఇది హిపోక్రసీ. ఈ ద్వంద్వ ప్రమాణాలని మనం అర్థం చేసుకోవాలి. సార్, అయితే ఇక్కడ మెయిన్ ప్రూఫ్స్‌గా ఏదైతే చెప్తున్నారో కాల్ రికార్డింగ్స్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇలా డిజిటల్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈ నేరాన్ని నిరూపించగలుగుతాయి అంటారా? అంటే విచారణ సంస్థలు చేసే విచారణ ఓవైపు నిష్పాక్షికంగా వాళ్ళ విచారణ నడుస్తూ ఉంటది. ఇప్పుడు మనము యాజ్ అ మీడియా ఎంటిటీ లేదా మీరైనా నేనైనా మనకు ఉండే ఆవేదన లేకపోతే మనం చేసే పని ఏంటంటే అసలు జరుగుతున్న విచారణని మనం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలే కదా మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నది, మాట్లాడుతున్నది. ఇందులో మేజర్ గా ఎమోషనల్ గా కనబడుతున్న అంశాలు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు ఒక అటెంప్ట్ జరిగిన, ఒక కేసు జరిగిన, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు కూడా, అంటే నేను హిపోక్రసీ గురించి మాట్లాడాలని ఇదంతా చెప్తున్నాను. కఠువా అనే ఒక ప్లేస్ ఉందండి జమ్మూలో. జమ్మూలో కఠువా అనే ప్లేస్ లో ఒక దేవాలయంలో ఒక సెక్షువల్ హరాస్మెంట్ ఏదో జరిగింది, అబ్యూస్ జరిగింది అని ఆరోపణ. అది నిజంగా కాదు, ఆ తర్వాత తేలింది అది దానికి సంబంధం లేదని. మన సో కాల్డ్ బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ వరుస పట్టుకుని ట్వీట్లు చేశారు. దేవీస్థాన్లో రేప్, మనము మన దసరాకి అమ్మవారిని మనం పూజిస్తాము, ఇదే దేశంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు. అసలు అమ్మవారిని పూజించడానికి అత్యాచారానికి ఏంటి లింక్? నాకు అర్థం కావట్లేదు. అమ్మవారిని పూజించమని సంస్కృతి చెప్పడం తప్ప, అంటే ఈక్వలైజ్ చేస్తారు అనమాట. ఇది మోటివ్, నేరేటివ్ అంటే అది ఈక్వలైజ్ చేస్తారు. ఈ దేశంలో అమ్మవారిని పూజిస్తారు కానీ ఇదే దేశంలో రేపులు జరుగుతాయి. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? విచ్ దే ఆర్ ప్రొజెక్టింగ్. నో, వి హావ్ టు కండెమ్ దిస్. నేనేమంటున్నానంటే అమ్మవారిని పూజించకపోయినా సరే రేపు జరగకూడదు కదా. అమ్మవారిని పూజించడం వల్లనే రేపు జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? సో ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు లేకపోతే వీళ్ళందరూ దాన్ని పెద్దగా తీసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు పాలస్తీనాలో అటాక్స్ జరిగినాయి. ఇజ్రాయెల్ పాలస్తీనాలో అటాక్ చేస్తే ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. బంగ్లాదేశ్ లో హిందువుల మీద చంపేస్తూ ఉంటే ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అని ఎందుకు రాదు? ఇదే మహారాష్ట్రలో పాల్ఘర్ లో సాధువుల్ని కొట్టి చంపారు, మీకు గుర్తుంటే. కానీ మాబ్ లించింగ్ అని ఇదే దేశంలో అక్రమ గోశాలలకి గోవుల్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్నారని మాబ్ లించింగ్ అనే పేరు మాట్లాడతారు. అసలు లించ్ చేసి చంపింది పాల్ఘర్లోనే, సాధువుల్ని చంపేశారు. అప్పుడెవరు మాట్లాడారు. అంటే ఈ సెలెక్టివ్ అప్రోచ్. సో ఇప్పుడు నేనేమంటున్నాను, నాసిక్ విషయంలో కూడా జరిగింది చిన్నది కాదు. ఫస్ట్ ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి ఒక ఉద్యోగిని పైన లైంగికంగా హింసించడము, దాంట్లోనే మతం యాంగిల్ ఉండడము, అండ్ మతం మార్చే ఒక కోణంలో ఒక నెక్సెస్, మొత్తం అందరూ కలిసి కూడబలుక్కొని చేస్తున్నటువంటి కుట్ర. హెచ్ఆర్ మేనేజర్ మొదలుకొని టీమ్ లీడర్లు మొదలుకొని అందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు తెలియదనంటే పొరపాటు. తెలిసి ఉన్నా వాళ్ళు చర్యలు తీసుకోలేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సో ఇట్లాంటి టైంలో ఇవన్నిటి మీద చర్చ జరగాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్. వాట్ ఐ వాంట్ టు మెన్షన్, ఇప్పుడు ఈ విషయంలో నేను మెన్షన్ చేయాలనుకునేది ఏంటంటే, కార్పొరేట్ సంస్థల్లో చాలా వాటిల్లో ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, ఒక వింత కల్చర్ వస్తోంది. వెస్ట్రన్ కల్చర్ ని భారతదేశంలోకి తీసుకొస్తారు. వెస్ట్రన్ కల్చర్ అంటే ఇట్ ఈస్ నాట్ మోడర్న్ డ్రెస్లు వేసుకోవడమో ఇంకోటో కాదు. నేను చాలా డీటెయిల్ గా చెప్తున్నాను ఒకే విషయం. వోక్ కల్చర్ అనేది ఇప్పుడు భారతదేశంలోకి తీసుకొస్తున్నారు.
సార్ అది ఇప్పుడు చాలా డ్రాస్టిక్ చేంజెస్ తెస్తుంది సార్ ప్రతి చోట కూడా. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి చోట అంటే ఈ వోక్ కల్చర్ని విపరీతంగా తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అసలు కార్పొరేట్ కంపెనీస్లో వాటిల్లో ఇద్దరు ఎంప్లాయీస్ మధ్య సంభాషణ, అమ్మాయి అబ్బాయి మధ్య సంభాషణ కానీ ఎవరైనా సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎఫ్ఏక్యూలు ఇచ్చారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ప్రశ్నలు అడగకూడదు అని. ఇవి ఇవి నాట్, యు షుడ్ నాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు యువర్ కొలీగ్. ఓకే, అవేంటి అని అంటే, నేను మై వైఫ్ వర్క్స్ విత్ కార్పొరేట్ కంపెనీ, నాకు కూడా తెలుసు ఈ విషయాలను చెప్తూ ఉంటారు, ఒక్కోసారి నాకు తెలుస్తూ ఉంటుంది. సో అందులో చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు స్పౌజ్ అనేవాళ్ళు, వాట్ ఈస్ యువర్ స్పౌజ్ అని అడిగేవాళ్ళు, వాట్ ఈస్ యువర్ వైఫ్ ఆర్ వాట్ ఈస్ యువర్ హస్బెండ్ అని అడుగుతాం. మామూలుగా ఇద్దరు కొలీగ్స్ కలిసినప్పుడు ఏం మాట్లాడతారు, మీ భార్య ఏం చేస్తుంది, మీ భర్త ఏం చేస్తాడు అని మాట్లాడతారు కదా. నో, షుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఓకే, దానికి ప్రతిగా నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్. ఎస్. ఇది హెచ్ఆర్ వాళ్ళ సంస్థల్లో పాలసీలు పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి ఇంటర్నేషనల్ నెక్సెస్ ఉంది దీంట్లో. ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఐసోలేటెడ్ గా ఒక కార్పొరేట్ కంపెనీలు కాదు, ఇది ఇంటర్నేషనల్ నెక్సెస్. ఎందుకంటానంటే, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, డిఈఐఎన్ పాలసీ ఒకటి ఉంది. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, ఈ మూడు అంశాలను ఆధారంగా కార్పొరేట్ కంపెనీలు పనిచేయాలని యుఎస్ కి సంబంధించినటువంటి మేజర్ డీప్ స్టేట్ కంపెనీస్ అన్ని కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ పార్ట్నర్ అని అడగటానికి అండ్ ఈ డైవర్సిటీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో దానికి ఏం సంబంధం కనిపించట్లేదు కదా. ఏంటి అనంటే, దట్ పార్ట్నర్ మైట్ నాట్ బి ఎ మేల్. లైక్ అమ్మాయి అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మేబీ ఎల్జిబిటిక్యూ ని ప్రమోట్ చేయడం కోసం చేస్తున్నటువంటి పని ఇది. ఓకే, గాట్ ఇట్. సో అస్వలింగ సంపర్కులు ఏంటారు కదా, ఐ డోంట్ నో, దట్ ఎల్జిబిటిక్యూ ని ప్రమోట్ చేయడం కోసం ఈ టర్మినాలజీ తీసుకొచ్చారు. ఓకే, సో మీరు హస్బెండ్ వైఫ్ అన్నారు అని అంటే మీరు ఆ వ్యక్తిని అవమానించినట్టు. అలా అవమానించకూడదు అని అంటే మీరు పార్ట్నర్ అని వాడాలి. ఓకే, రెండోది, ఇప్పుడు చాలా కంపెనీస్ లో ఇప్పుడు మీరు చూస్తే బోయింగ్ దగ్గర నుంచి, చాలా పెద్ద సబ్జెక్ట్, నేను జస్ట్ టచ్ చేస్తున్నాను, పెద్ద సబ్జెక్ట్, ఇంకోసారి కావాలంటే డిస్కస్ చేద్దాం. డిఈఐలో ఏంటంటే, బోయింగ్ లాంటి సంస్థల్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్, దీంట్లో భాగంగా ఇంక్లూజన్ అంటే ఏంటి, ఇప్పుడు లైక్ బ్లాక్స్ ని కూడా మనము కనీసం ఈ పర్టికులర్ కంపెనీలో, అక్కడ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే బ్లాక్స్ వైట్స్ కి మధ్య ప్రాబ్లం ఉంది కదా. సో నల్ల జాతీయుల్ని ఇంత పర్సెంటేజ్ ఖచ్చితంగా తీసుకోవాలి అనే నిబంధన. సో అందులో అండ్ ఈక్విటీ, డైవర్సిటీ అంటే ఖచ్చితంగా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి ఇంతమందిని తీసుకోవాలి. ఇట్లాంటి రూల్స్ అన్ని తీసుకొచ్చారు. నిజానికి టాలెంట్ దాన్ని బేస్ చేసుకుని కాకుండా కొత్త కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల అమెరికాలోని బోయింగ్ కంపెనీలో వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది. 100 కథనాలు ఉన్నాయి. సో చాలా కంపెనీల్లో ప్రొడక్షన్ పడిపోతోంది. సో డిఈఐ రూల్స్ ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేశాడు. ఓకే, ఇంతకుముందు జో బైడెన్ ఉన్నప్పుడు ఎక్కువగా దాన్ని అమలు చేసేది. సో అవన్నీ అమెరికాలో పరిమితంగా భారతదేశానికి కూడా వస్తాయి. భారతదేశంలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆల్రెడీ కంపెనీస్ లో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి సార్, ఎల్జిబిటిక్యూ డే అని ఇలా అవుతూ ఉన్నాయి, ఈ మధ్యన అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈవెన్ మన ఇంటర్నేషనల్ స్కూల్స్ కొన్నిటిలో అయితే యూనిసెక్స్ టాయిలెట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సో మనకు తెలియకుండానే ఈ మన హైదరాబాద్ లోనే ఈ కార్పొరేట్ కల్చర్ లో, ఈ కాస్మోపాలిటన్ కల్చర్ లోకి చాలా అవలక్షణాలు జొప్పించబడుతున్నాయి. సో నేను ఐఎమ్ నాట్ ఎ ఫండమెంటల్, ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అగేన్స్ట్ దీస్ సో కాల్డ్ డీప్ స్టేట్ అజెండా. ఓకే, డీప్ స్టేట్ ఎజెండాని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కార్పొరేట్ లో ఇట్లాంటి సమస్యల గురించి మనం మాట్లాడుతూనే, కార్పొరేట్ లో ఇంకో సమస్యలు కూడా ఇటువైపు ఉన్నాయన్న విషయాన్ని నేను కావాలని ముందుకు తీసుకొస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ నాసిక్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇది కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే, దీన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటే పొరపాటు. దీని సీరియస్నెస్ ని మనం అర్థం చేసుకోవాలి. కేరళలో ఇట్లాగే జరిగింది. లవ్ జిహాద్ గురించి మొదట్లో అందరూ తప్పుగా, ఇదేంటి లవ్ జిహాద్ లేదు, అది లేదు, ఇది లేదని మాట్లాడారు. లవ్ జిహాద్ గురించి మొట్టమొదట కోట్ చేసింది ఎవరో తెలుసా అండి? ఉమన్ చాందీ అని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఓకే, ఫస్ట్ కేరళలో కోట్ చేసింది లవ్ జిహాద్ ని ఉమన్ చాండీ గారు. ఓకే, కాంగ్రెస్ అండ్ హైకోర్టు చెప్పింది లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి కేరళలో అని. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వస్తే వచ్చిన మాటలు కావివి. ఇవి చాప కింద నీరులా జరుగుతున్నటువంటి పరిణామాలు. వీటిని ఖచ్చితంగా మనం సీరియస్ గా దృష్టి సారించాలి. మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు, ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా కొంత మేర వాళ్ళపైన దృష్టి సారించాలి. బికాస్ 18 to 25 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు
వాళ్ళకి తెలియదు పూర్తిగా లోకమేంటి అనేది. అట్లాంటి టైంలో వాళ్ళని ఎలాగైనా ఎక్స్‌ప్లాయిట్ చేయవచ్చు. చేయకుండా ఉండాలి అనంటే మనం డెఫినిట్‌గా వాళ్ళ పైన దృష్టి సారించాలి. ఈవెన్ మన పేరెంట్స్ కూడా కొంచెం దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. రైట్. సో, ఇదంతా చూసుకున్నట్టయితే ఇదొక ఆర్గనైజ్డ్ ట్రెండ్ లాగా కనిపిస్తోంది. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. థాంక్ యూ. థాంక్ యూ.